మనలను క్రీస్తులో ఏర్పరచెను. తన మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించెను. తన మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆ ప్రేమ మారనిది, శాశ్వతమైనది. ఆ ప్రేమ మారనిది, శాశ్వతమైనది. మము ఎడబాయనిది, వాడబడనిది. మము ఎడబాయనిది, వాడబడనిది. ఆశీర్వాదాలన్నీ నావే. క్రీస్తులో సజీవంగా ఉన్నాం. మనం మన అపరాధముల చేత చచ్చిన వారై ఉండినప్పుడు దేవుడు మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షించబడితిరి. ఎఫెసీ 2:5. రక్షణ కార్యంలో దేవుడు చేసే ప్రాథమిక పని జీవాన్నివ్వడం. రోమా 6:23 ప్రకారం పాపం వలన వచ్చు జీతం మరణం. అయితే దేవుడు దీనిని త్రిప్పివేసి దేవుని కృపావరము నిత్యజీవంగా మార్చాడు. మరణం యొక్క అర్థం నిర్మూలం కాదు, వేరు చేయబడుట మరియు పరాధీనం. ఆదాము పాపం చేసినప్పుడు అతడు దేవుని నుండి వేరు చేయబడి పరాధీనం చేయబడ్డాడు. అవిశ్వాసి చనిపోయినప్పుడు తిరుగు లేకుండా వారు దేవుని నుండి వేరు చేయబడతారు. రక్షణ యొక్క పనిలో చేర్చబడిన అంశం ఏంటంటే మనం దేవునికి దగ్గరగా ఆయనకు అందుబాటులోనికి చేర్చబడడం. క్రీస్తు మానవులతో కలిగి ఉన్న సంబంధ నేపథ్యంలో ఎవరైతే చనిపోయారో అలా చనిపోయిన వారికి తన జీవాన్ని అనుగ్రహించకుండా కేవలం బ్రతికించాడు. లాజరును సమాధి నుండి బయటికి రమ్మని క్రీస్తు పిలవక ముందు లాజరు 4 రోజులు చనిపోయి ఉన్నాడు. లాజరు మరణించి తిరిగి లేచాడు. అయితే లాజరు మరలా చనిపోయాడు. సమాధి నుండి బయటికి వచ్చినప్పుడు లాజరు నిత్య జీవాన్ని పొందుకోలేదు. అందువలన అతడు మరలా చనిపోవాల్సి వచ్చింది. మనలో ఉన్న క్రీస్తు జీవం మనల్ని స్పృహలోకి తెచ్చేది కాదు, లాజరు అనుభవంలాగా. అయితే అది నిత్యమైన దేవుని జీవం. మరణం నుండి తిరిగి లేచిన క్రీస్తు ఇక ఎన్నటికీ మరణించడు. ఈ రకమైన ధర్మం కలిగిన జీవితం ప్రతి విశ్వాసికి దయచేయబడింది. క్రీస్తును అంగీకరించిన వారికి మరణం ఉండదు అని వాగ్దానం ఉన్నప్పటికీ దాని అర్థం మనం మరణం అనే స్థితి గుండా వెళ్ళము అని కాదు. అయితే మనం ఇక ఎప్పటికీ దేవుని నుండి వేరు చేయబడిన స్థితిలో ఉండం. దేవుని బహుమానాన్ని పొందుకొనక ముందు మనం ఆత్మీయంగా చనిపోయిన స్థితిలో ఉన్నాం. దేవుని జీవం నుండి వేరు చేయబడి దేవుని జీవితానికి దూరమైన ప్రవర్తనా లక్షణాలను అభ్యాసం చేస్తున్నాం. నిజ జీవిత ఛాయలు లేని మరణపు ఎలుబడిలో ఉన్న ఈ లోక మర్యాదను అనుసరించి జీవించాం. ఇక్కడ ప్రాముఖ్యమైన విశేషం ఏంటంటే మనకు దయచేయబడిన జీవితం క్రీస్తు నుండి వేరుగా స్వేచ్ఛానుసారం జీవించే జీవితం కాదు అనే సత్యాన్ని మనం గ్రహించాలి. మనకు జీవమైన క్రీస్తు. కొలస్సే 3:4. ఈ వచనం తేట తెల్లంగా మనకు చాటించే విషయం ఏంటంటే మనకు అనుగ్రహించబడిన జీవమనే కృపావరం స్వయాన క్రీస్తే. క్రీస్తుకు వేరైన స్వేచ్ఛానుసారమైన జీవితాలు దేవుడు మనకు అనుగ్రహించడం అసాధ్యం. మనలో క్రీస్తు ఉన్నాడు కాబట్టి మనం జీవిస్తున్నాం. కొంతమంది నీవు పాపం చేస్తే, నిర్లక్ష్యపూరిత జీవితం జీవిస్తే నీ రక్షణ కోల్పోతావు అని చెప్తారు. అయితే నిత్య జీవం అనే దానికి ఆది అంతం ఉండదు. అటువంటి జీవితాన్ని మాత్రమే దేవుని జీవితంగా చెప్పగలం. మనం దేవుని కృపావరమును కలిగి ఉంటే మనం ఆయనతో, ఆయన కుమారుడి ద్వారా ఐక్యపరచబడతాం. అది ఇక ఎన్నటికీ వేరు చేయబడదు. క్రీస్తు జీవించి ఉన్న ప్రకారం నేనును జీవించి ఉన్నాను. నా శరీరం గతించిపోతుంది, కానీ నాలోని క్రీస్తు జీవితం ఎన్నటికీ గతించిపోదు. తండ్రి, నీవు ఇవ్వగలిగిన బహుమానాలలో ప్రశస్తమైన బహుమానం నాకు ఇచ్చావు. అదే నీ కుమారుడు. నేను శాశ్వతంగా ఆశీర్వదించబడ్డాను, ఎందుకంటే నీవిచ్చిన బహుమానం శాశ్వతమైనది.
క్రీస్తు అనే జీవాన్ని నా మీద ధారాళంగా కురిపించినందుకు నీ నామం ఆశీర్వదించబడునుగాక.